హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్రియా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతోటి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. చికెన్ పచ్చడికి ముందుగా గోంగూరను అయితే తీసుకోవాలండి. 4 కట్టలు మీడియం సైజు ఉన్నవి అయితే నేను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఈ గోంగూరలో మనకి తడి అనేది అస్సలు లేకోకుండా దీన్ని అయితే ఆరబెట్టుకోవాలి. 2-3 అవర్స్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఈజీగానే ఇది ఆరిపోతుంది. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగగానే 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా తీసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడగానే వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు మాడకుండా చూసుకోవాలండి. లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత అదే బాండీలోకి కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం డ్రై చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టకుండా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు గరిటెతో తిప్పుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే బాండీలోకి 1/2 kg వరకు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ మీరు చికెన్ సైజు మీడియం సైజు ఉండేటట్టు కట్ చేసుకోండి. మీరు ఫ్రై చేసుకున్నప్పుడు అవి ఇంకా చిన్నగా అవుతాయి కాబట్టి మీడియం సైజు ఉండేటట్లు కట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయట్లేదండి. ఓన్లీ మనం దీంట్లో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోయేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి. దీని మీద కూడా మీరు మూత అస్సలు పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ ఎక్కువగా యాడ్ అయిపోతుంది. మూత పెట్టుకోకుండానే దీన్ని ఉడికించేసుకోవాలి. ఇది బాగా డ్రై అయిపోయేంత వరకు ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే బాండీలోకి 250 ml వరకు వేరుశనగ నూనె అయితే తీసుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి అంటే ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే దీన్ని అస్సలు ఫ్రై చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక పైనంతా మనకి బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు అయితే అప్పుడే చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మీరు ఫ్రై చేసుకుంటున్నప్పుడు ముక్క మరీ గట్టిగాను అవ్వకూడదు, అలాగని చెప్పేసి మెత్తగాను కూడా ఉండకూడదు. మీడియంగా ఉండేటట్లయితే చూసుకోండి. మరీ గట్టిగా ఉన్నా కూడా మీరు తినడానికి అంత బాగోదు. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 5 టేబుల్ స్పూన్ వరకు కారం, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు 4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా. ఈ లాస్ట్లో మనం సాల్ట్ టెస్ట్ చేసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఘాటు బాగా ఇష్టపడే వాళ్ళు 6 నుండి 7 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నిమ్మరసం కూడా ఇందులో వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తినండి. 1 ముద్ద తినవలసిన వాళ్ళు 10 ముద్దలు తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి గోంగూర చికెన్ పచ్చడి తయారీ విధానం. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.